మహాదేవుడు మన రక్షకుడైన महान परमेश्वर हमारे उद्धारकर्ता యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి అందరికి వందనాలు। यीशु मसीह के श्रेष्ठ नाम से सबको जय मसीह की। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఈ యొక్క ఆత్మ సంబంధమైన మాటలు ఆలకిస్తున్న మన జీవితాలు ఎంతో ధన్యకరమై ఉన్నవి। आत्मीय बातों को सुनने वाला हमारे जीवन बहुत ही धन्यवान है। గమనించండి, ध्यान दीजिए। ఈ రోజు మానవుడు శ్రేష్టమైన విలువలు కలిగి ఈ భూమి మీద జీవన విధానాన్ని కలిగి కొనసాగాలి। मनुष्य इस पृथ्वी पर श्रेष्ठ में जीवन उपाधि को प्राप्त करते हुए रहना है। కానీ దేవుడు మనిషి పట్ల తనకున్న తలంపులు ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి। लेकिन मनुष्यों के पक्ष में प्रभु के जो उद्देश्य है वो अलग है। ఆయన ఏర్పాటు, ఆయన సంకల్పం ప్రత్యేకంగా ఉంటూ ఉంది। उनका संकल्प वो अलग रूप से रहता है। కానీ మనుషుడే लेकिन मनुष्य సాతాను యొక్క మోసంలో చిక్కుల్లో పడిపోయి కొన్ని తప్పిదాలకు గురవుతూ వస్తూ ఉంటాడు। शैतान के झंझटों में जकड़कर कुछ गलतियां करते हैं। అయితే దేవుడు మనల్ని బట్టి అనుకున్న నిత్య సంకల్పం ఏంటంటే, लेकिन परमेश्वर हम लोगों को लेकर उनके प्रति क्या नीति संकल्प है। హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం। हग्गई की पुस्तक 2 अध्याय 23 वचन को एक बार पढ़ते हैं। ఒకసారి మనం చదువుదాము। एक बार पढ़ते हैं। सेनाओं के यहोवा की सेनाओं की यहोवा की यह वाणी है, ये वाणी है, उस दिन हे शालतिएल हे शल्तिएल के पुत्र मेरे दास जरुब्बाबेल मैं तुझे लेकर अंगूठी के समान रखूंगा। यहोवा की यही वाणी है, क्योंकि मैंने तुझी को चुन लिया है। सेनाओं के यहोवा की यही वाणी है। సైన్యములకు అధిపతి యెహోవా జెరుబ్బాబెలును బట్టి సెలవిస్తున్న మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం। सेनाओं के अधिपति यहोवा जरुब्बाबेल के विषय में यह बात पढ़ते हैं। జెరుబ్బాబెలు నిన్ను ఏర్పరచుకున్నాను అని ప్రభువారు చెప్తున్నారు। जरुब्बाबेल मैंने तुम्हें चुन लिया हूँ करके प्रभु यहाँ पर बोलता है। ఆ దినమున నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును అని ప్రభువారు చెప్తున్నాడు। उस दिन मैं तुम्हें लेकर अंगूठी के समान बनाऊंगा करके प्रभु बोलता है। ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్న మాట। ये सेनाओं के यहोवा की वाणी है। జెరుబ్బాబెలుని ముద్ర ఉంగరముగా దేవుడు చేయాలనుకుంటున్నాడు। जरुब्बाबेल को मुद्रित अंगूठी के समान बनाऊंगा करके बोल रहा है। ఈ ఉంగరం రాజులు ఎందుకు ఉపయోగిస్తారంటే, यह अंगूठी का उपयोग राजा लोग क्यों करते हैं। వారు ఏదైనా శాసనాన్ని పుట్టించిన తర్వాత अगर वो लोग किसी शासन को प्रारंभ करेंगे तो వాటి మీద అవి దాన్ని అమలులో తీసుకురావటానికని తన ఉంగరాన్ని ముద్రను దాని మీద వేస్తారు। उसको लागू करने के निमित्त उसे अमल में लाने के लिए वो अपने अंगूठे की निशानी उस पर लगाएंगे। అది ఆ ముద్ర ఎక్కడైతే పడుతుందో ఆ శాసనం ఇంకా అది అమలులోకి వచ్చినట్లే। वह चाप जहाँ लगता है उसी समय वह शासन लागू में आता है। అందుకనే రాజులు వాళ్ళు ఏ శాసనం చేసినా వాటిని ఆ శాసనాలు అమలు పరిచేదానికని రాజుగారి యొక్క ఉంగరపు యొక్క ముద్రను వాళ్ళు వేస్తారు। इसलिए राजा जो भी कानून लागू करता है उस कानून को लागू करने के लिए उस अंगूठी की निशानी को उस पर चाप देता है। ఒకసారి ఆ ముద్ర పడిందనుకో, एक बार जैसे उस अंगूठी का चाप उसमें पड़ता है, అది ఎవరి మీదకైనా ఆ శాసనం అలాగే నెరవేర్చబడాలి। वह कानून किसी पर भी हो वैसे लागू होगा। అది రద్దు చేయడానికి వీలు లేదు। वो रद्द नहीं हो सकता। ఎందుకంటే రాజు యొక్క శాసనం ఆ విధంగా ఆ రోజు వాళ్ళు ఉంగరపు ముద్ర ద్వారా వాటిని అమలు చేస్తూ ఉంటారు। क्योंकि राजा के द्वारा जो कानून लागू किया गया है वो अंगूठी के चाप के द्वारा उसे लागू किया जाता है। అందుకనే ఈ రోజు మన ప్రభుత్వపు కార్యకలాపాల్లో కూడా इसलिए आज के दिन हमारे प्रभु के कार्यकलाप भी వాళ్ళు వాళ్ళ యొక్క గుర్తుల్ని వాళ్ళ ముద్రల్ని స్టాంప్ పేపర్ మీద వేస్తా ఉంటారు। उनके निशानियों को स्टैम्प
उनके निशानियों को पेपर पर अंगूठे के रूप में चाप मार लिया जाता అది है। గవర్నమెంట్ అధికారులు అయితే వాళ్ళ అధికారుల పేర్లు ఆ కార్యాలయం దాని తాలూకు ముద్రలు ఉంటాయి. अगर वो सरकारी अधिकार होगा तो वहाँ का नाम सब कुछ उस मोहर पर लगा रहता है। అలాగే స్కూల్లో ఉన్న సర్టిఫికెట్ల మీద ఆ స్కూల్ సంబంధించిన ముద్రలు కొన్ని ఉంటాయి. उसको उसी प्रकार स्कूल में रहने वाले सर्टिफिकेट पर भी उससे संबंधित नाम वगैरह उस मोहर पर रहता है। అట్లా రాజకీయంగాను ప్రభుత్వ పరంగాను ఎన్నో రకాలైన ముద్రలు వారి వారి ఆఫీసుల్లో అవి ముద్రించబడుతూ ఉంటాయి. इसी प्रकार राजकीय रूप से हो या सरकारी रूप से हो कई प्रकार के मोहर ऑफिस में रहता है। ఆ ముద్ర ఉన్నప్పుడు ఆ కంపెనీ, ఆ బ్రాండ్, ఆ సంస్థ, ఆ యొక్క గవర్నమెంట్ అధికారులు సంబంధించిన ఆఫీసులు అవన్నీ గుర్తు చేయబడుతూ ఉంటాయి. वो मोहर रहने पर उससे संबंधित सरकारी ऑफिस हो या अधिकारी कुछ भी हो उसके द्वारा पहचान में आता है। ముద్ర పడిన తర్వాత అది ఒరిజినల్ అని చెప్పబడుచున్నది. जैसे ही मोहर लगता है वो ओरिजिनल के रूप में गिना जाता है। అందుకని దేవుని ప్రియమైన బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर के लोगों, ఈ రోజు కూడా అట్లా ముద్రల్ని ఎక్కువ వినియోగిస్తూ ఉన్నారు. आज के दिन भी इस प्रकार के मोहरों का अधिक उपयोग किया जा रहा है। ఆ పాత నిబంధన గ్రంథాల్లో రాజులైన వారు ఉంగరాలను ముద్రలుగా వాడుతూ ఉండేవాళ్ళు. पुराने नियम में राजा लोग भी अपने अंगूठी को मोहर के रूप में इस्तेमाल करते थे। అయితే ఇక్కడ జెరుబ్బాబెల్ను బట్టి దేవదేవుడు చెప్తున్న మాట ఏంటంటే, लेकिन यहाँ पर जरुब्बाबेल के विषय में सेनाओं के यहोवा क्या बोलता है? జెరుబ్బాబెలు, जरुब्बाबेल, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, मैं तुझे चुन लिया हूँ, నిన్ను ఒక ముద్ర ఉంగరంగా పెట్టాను. मैं तुम्हें एक अंगूठी के रूप में रखा है। ఎక్కడైతే నీ యొక్క ఆ యొక్క శాసనం విడుదలవుతుందో అది అమలు చేయబడుతుంది. जहाँ जहाँ तुम्हारा कानून लागू होगा वहीं पर उसे अमल में लाया जाएगा। ముద్ర ఉంగరంగా నేను చేస్తానని చెప్పి, अंगूठी के संबंध में तुम्हें बनाऊंगा। ఆ ముద్ర ఉంగరం అంటే ఏదైనా శాసనాలను అమలుపరచడానికి ముద్ర ఉంగరం చాలా ప్రాముఖ్యం. किसी कानून को लागू करने के लिए वह मोहर जो है बहुत जरूरी होता है। అంటే దీని అర్థం ఏంటంటే, इसका अर्थ क्या है? దేవుడు ఏ కార్యాన్ని తలపెట్టినా प्रभु किसी भी कार्य के बारे में सोचता है। ఈ జెరుబ్బాబెలు సరే అంటే ఇంకా అన్ని ఓకే అయినట్టే. अगर जरुब्बाबेल ठीक है करके बोलेगा तो सब काम होगा। జెరుబ్బాబెలు పర్మిషన్ దొరికిందంటే అన్ని జరిగినట్లే సవ్యంగా. अगर जरुब्बाबेल अपनी इच्छा के अनुसार ठीक है करके बोलेगा तो सारे कार्य అంటే होगा। జెరుబ్బాబెలు ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశించిన దాన్ని దేవుడు అమలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. यानी कि जरुब्बाबेल जो जो सोचता है उन सारे विषयों को लागू करने के निमित्त परमेश्वर सोच रहा है। శాసనాలు అమలు పరిచేదానికి తను అధికారం ప్రభుత్వం చేయడానికి దేవుడు ఉపయోగిస్తూ ఉన్నాడు. इसका अर्थ है कानून को लागू करने के लिए उसका अधिकार प्रभु दे रहा है। అంటే అలాంటి అధికారం కలిగిన జీవితాన్ని దేవుడు జెరుబ్బాబెలుకి అనుగ్రహిస్తున్నాడు. इस प्रकार अधिकार प्राप्त जीवन को प्रभु जरुब्बाबेल को दे रहा है। ఈ రోజు మన జీవిత చరిత్రలో కూడా आज के दिन हमारे जीवन चरित्र में भी ఆయన సేవాస్థానం మార్గంలో సాగుచు उसके सेवा संबंधी मार्गों में चलते हुए దేవునికి ప్రియమైన శిష్యరకత్వం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా परमेश्वर के प्रिय शिष्य के रूप में बनने वाले हर कोई ఆయన కూడా ఎప్పుడు అధికారం కలిగిన వారిగా ఉండాలని దేవుడు కూడా అపేక్షిస్తూ ఉన్నాడు. वो भी हमेशा अधिकार प्राप्त करके रहने वालों के निमित्त रहना है करके आशा रख रहा है। ముద్ర ఉంగరం ఎంత విలువైనదిగా గొప్పగా అధికారాన్ని శాసనాలని అమలు పరిచేదిగా ఉంటుందో, मोहर रूपी अंगूठी जिस प्रकार कानून को लागू करने के लिए जरूरी होता है, అలాగే ఆయన బిడ్డలైన వారు, ఆయన సేవాస్థాన మార్గంలో సాగేవారు అట్లా అధికార సంబంధమైన మార్గాల్లో ఆ ప్రపంచాన్ని శాసించే వారిగా ఉండాలని ప్రభు उसी ఆశిస్తున్నారు. प्रकार उनके बच्चे भी जो सेवा संबंधी कार्य में आगे बढ़ते हैं उसी प्रकार के अधिकार प्राप्त करके पूरे प्रपंच पर अधिकार रखना चाहिए करके वह चाहता है। అయితే ఇంకా నిర్గమకాండంలో కొన్ని విషయాలు వ్రాయబడుతూ ఉన్నాయి. निर्गमन की पुस्तक में भी कुछ और विषय लिखा जा रहा है। 28వ అధ్యాయము 28वां अध्याय 9, 10, 11 వాక్యాలు మనం చదువుకుందాం. 9, 10 और 11 वचन को हम पढ़ते हैं तो फिर 2 सुलेमानी मणि लेकर सुलेमानी मणि लेकर उन पर इस्राएल के पुत्रों का नाम खुदवाना उनके नामों में से एक मणि पर और शेष 6 नाम दूसरे मणि पर इस्राएल के पुत्रों की उत्पत्ति के अनुसार
खुदवाना मनी खोदने वाले के मनी खोदने वालों के लिए काम के समान जैसे छापा खोदा जाता है वैसे ही उन दो मणियों पर इस्राएल के पुत्रों के नाम खुदवाना और उनको सोने के कानों में जड़वा देना। ఇక్కడ ఆ నిర్గమకాండంలో దేవుడైన యెహోవా మోషేకి సెలవిచ్చిన కొన్ని మాటలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి। यहाँ पर निर्गमन की पुस्तक में प्रभु यहोवा मूसा को कुछ आज्ञाएं देता है। ఒక్కొక్క రత్నం మీద 6 పేర్లు లిఖించమని ప్రభువారు చెప్తున్నారు। एक मणि पर 6 नाम खुदवाना करके प्रभु बता रहा है। అట్లా ముద్రను ఎలా చెక్కి తయారు చేస్తారో అలాగే వాళ్ళ పేర్లు చెక్కబడాలని కోరుకుంటూ ఉన్నాడు। इसी प्रकार मणि को जैसे खुदवाया जाता है उसी प्रकार उस पर भी उनके नाम खुदवाना करके प्रभु चाह रहा है। 2 రత్నాల మీద ఈ 12 గోత్రాల పేర్లు ఇశ్రాయేలు పేర్లు చెక్కబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం। 2 मणियों पर 12 इस्राएल गोत्रों के नाम खुदवाया करके हम लोग देख रहे हैं। అట్లా ఆ చెక్కబడిన నామం उसी प्रकार जो नाम खुदवाया गया है ఆ బంగారు జవనలో వాటిని सोने के कानों में వాటిని పొదిగించాలని చెప్తూ ఉన్నాడు। उन्हें जड़वा देना करके बता रहा है। హల్లెలూయా హల్లెలూయా। ఈ విధంగా దేవుని యొక్క సంకల్పం ఉద్దేశం ఆయన బిడ్డలను పేర్లు కూడా చెక్కిస్తూ ఉన్నాడు। इस प्रकार प्रभु के संकल्प और उद्देश्य के अनुसार उनके बच्चों का नाम भी खुदवा रहा है। ముద్ర మీద చెక్కబడిన వాటి వలె मणि पर खुदवाए जैसा ఆ ముద్ర మీద ఎలా చెక్కి దాన్ని నిర్మాణం చేస్తారో అలాగే తన ఇశ్రాయేలు పేర్లు కూడా ఆయన దేవుడు చెక్కిమంటున్నాడు। जिस प्रकार मणि पर खुदवा कर नाम को छापा जाता है उसी प्रकार इस्राएल के नाम भी वहाँ पर खुदवा कर छपवा देना करके प्रभु बोल रहे हैं। ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే సేవకులు प्रत्यक्ष तंबू पर सेवा करने वाले सेवक వాళ్ళు ఆ సేవ చేసే సేవకులు ఆ యొక్క వాళ్ళ పేర్లని వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం చేసుకొనొచ్చు వాళ్ళ మొత్తం యెహోవా సన్నిధిలో వాళ్ళని కనబడేటట్లుగా ఈ విధంగా జరుగుతూ ఉన్నది। सेवा करने वाले सेवकों का नाम उन पर खुदवा कर हमेशा उनको स्मरण में ला सके इसलिए इस प्रकार करवाया जा रहा है। సేవ చేసే వాళ్ళు ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు రాసి ఆ పేర్లు 12 గోత్రాల పేర్లని యెహోవా సన్నిధిలో కనపరిచేందుకు ఆ విధంగా చేస్తూ వచ్చారు। सेवा करने वाले 12 गोत्रों का नाम उस पर खुदवा कर यहोवा के सानिध्य में हमेशा इन्हें रखना है करके इस प्रकार का काम सौंपा गया है। ముద్ర మీద చెక్కబడినట్లుగా వాళ్ళ పేర్లు కూడా చెక్కబడుతూ వచ్చాయి। मणि पर खुदवाए जिस प्रकार खुदवाए जाते उसी प्रकार उनका नाम भी खुदवाया गया है। ఆ ముద్ర మీద ఏ విధంగా చెక్కబడుతూ ఉన్నదో అలాగే వాళ్ళ పేర్లు కూడా చెక్కబడిన విధానంగా ఉంచి వారి నిమిత్తమై యెహోవా సన్నిధిలో వారిని కనపరుస్తూ వారి గురించి విజ్ఞాపన చేయాలని ఆత్మీయ అర్థం వచ్చుచున్నది। मणि पर जिस पर छापा जाता है उसी प्रकार इस्राएलियों के नाम भी खुदवाना करके इस प्रकार बताया जा रहा है। उसका अर्थ भी यही है। అంటే దేవుని ప్రియమైన బిడ్డలారా प्रिय परमेश्वर के लोगों చెక్కబడిన పేర్లు छापा गया नाम చెక్కబడిన పేర్లు యెహోవా సన్నిధిలో కనబడాలని ప్రభు ఆశించుచున్నాడు। छापा खुदवाया गया नाम यहोवा के सानिध्य में दिखना करके वो आशा रख रहा है। ఒక్కొక్క ఇశ్రాయేలు పేరు చెక్కబడిన పేరుగా రావాలి। అక్కడ एक इस्राएल का नाम खुदवाना है। అక్కడ చెక్కబడి వాళ్ళ పేర్లు బట్టి దేవుని సన్నిధిలో వారు కనబడుతూ ఉండాలి। इस प्रकार उनका नाम खुदवा के उन्हें प्रभु के सानिध्य में वो हमेशा दिखते रहना है। ఇట్లా ఈ చెక్కబడే విధానాన్ని ముద్రించబడే విధానాన్ని కొన్ని మంచి కార్యాలకి ఆ విధంగా ఉపయోగించబడుతూ వస్తుంది పాత నిబంధన గ్రంథంలో। इस प्रकार छापा गया और खोदा गया ముద్రించబడినటువంటి విధానాలు పాత నిబంధన గ్రంథంలో ఇలా ఉపయోగించబడుతూ వస్తూ ఉన్నాయి। इस प्रकार खुदवाया गया जो विधि है वो पुराने नियम में देखने को मिल रहा है। దేవుని ప్రియమైన బిడ్డలారా प्रिय परमेश्वर के लोगों ఇంకా మనం గమనించినట్లయితే और हम जब देखते हैं तो ఇదే ఉంగరాన్ని కొందరు తమ దుర్మార్గపు కార్యాలకి రహస్యమైన కార్యాలకి జరిగించి వాటిని కూడా ఉంగరాలని వినియోగించుకుంటూ వచ్చారు। इसी अंगूठी का प्रयोग कुछ लोग गलत कार्यों के लिए इसका उपयोग कर रहे हैं। వాళ్ళు చేసిన పాపాన్ని రహస్యముందు చేసిన పాపాన్ని వాళ్ళని పట్టించడానికని ఆ ఉంగరాలను వాడుకుంటూ వచ్చారు। वो लोग जो रहस्य में पाप करते हैं उनको पकड़वाने के लिए इस अंगूठी का प्रयोग करते आ रहे हैं। ఆదికాండము 38వ అధ్యాయము 18వ వాక్యంలో उत्पत्ति की पुस्तक 28 अध्याय అక్కడ తామార్ అనేటువంటి ఒక స్త్రీ వేశ్యావేషం వేసుకొని తమ మామగారిని మోసం చేస్తుంది।
वहाँ पर तामार नामक एक स्त्री वेश्या का रूप धारण करके अपने मामा को धोखा देती है। అయితే చివరికి చేసిన కార్యం ఏంటంటే तो आखिर में वो क्या करती है? ఆయన దగ్గర నుంచి ఆ ఉంగరాన్ని కూడా తీసుకుంటుంది, తర్వాత తన గుర్తులను చూపించడానికి అని। बाद में वो उसके पास अंगूठी भी लेती है ताकि बाद में उसे वो निशानी दिखा सके। చేతి కర్ర, ముద్ర ఉంగరము, తర్వాత దాని దారం ఆమె తీసుకుంటుంది। ఆ చీకట్లో చేసిన కార్యాల్లో ఆమె ఆయన దగ్గర తీసుకుంటుంది। हाथ की छड़ी, बाजूबंद, मोहर, ये सब वो लेते हैं ताकि जो अंधेरे में जो काम किए हैं उसको वो बाद में दिखा सके। తర్వాత అది తీసుకొని ఈ రోజు బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు ఎలా చేస్తారో बाद में वो लेकर जिस प्रकार आज के दिनों में जैसे ब्लैकमेल करते हैं उसी प्रकार करने के लिए। ఈ రోజు నేను గర్భవతిని అయ్యాను, मैं गर्भवती हूँ, ఇది ఎవరి ద్వారా ఇది తెలుసు అని చెప్పి తన మామగారిని బయట పెట్టడానికని ఆమె మొత్తానికి చివరికి ఆ యొక్క ముద్ర ఉంగరం తీసుకొని అది నలుగురిలో చూపించి ఆమె తన మామను పట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం। या किसके द्वारा हुआ है? ये सिर्फ आप ही के द्वारा हुआ है करके अपने मामा को बहिरंग रूप से सबको दिखाने के लिए, सबके सामने उस अंगूठी को दिखाने के लिए वह उस अंगूठी को लेती है, తన ఉంగరాన్ని తీసుకుంటుంది। उसकी अंगूठी को लेती అంటే है। ఇక్కడ మనం గమనించేది ఏంటంటే यहाँ पर हमें ध्यान देने की क्या बात है? తాము చేసిన తప్పిదాలని వాటికి గుర్తులుగా పెట్టుకొని వారి స్వార్థం కోసం ఇలా కొందరు పట్టించడానికని ఈ ముద్ర ఉంగరాలను వాడుకుంటూ వచ్చారు। वो अपने किए हुए गलतियों के निमित्त इस प्रकार स्वार्थपूर्ण कार्यों को पूरा करने के लिए निशानी के रूप में वो उस अंगूठी और कुछ चीजों को अपने पास रखती है। అయితే దేవుడు మాత్రం लेकिन प्रभु ఆ జెరుబ్బాబెలుతో చెప్తున్నాడు, जरुब्बाबेल से बोलता है, నేను నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాను। मैं तुम्हें अंगूठी के रूप में बनाऊंगा। అంటే నువ్వు ఏదైతే శాసనం పుట్టించావో అదే దాన్ని స్థిరపరుస్తూ వస్తాను। इस प्रकार तुम जिस प्रकार के कानून लागू करोगे मैं उसी को स्थिर करूंगा। ఏదైతే నువ్వు దాన్ని లిఖిస్తావో దాన్ని నేను శాసనంగా మారుస్తాను, దాన్ని నియమిస్తానని ప్రభు చెప్తున్నాడు। जो तुम लिखित रूप में लागू करोगे मैं उसे ही लागू करूंगा అంటే प्रभु बोल रहा है। దేవుడు మనుషుల్ని ఆయన మహిమార్థమే వాడుకుంటున్నాడు। इसका अर्थ है प्रभु मनुष्यों को अपने महिमा के निमित्त इस्तेमाल कर रहा है। మనుషులు వారి స్వార్థపూరితం కోసం వేరే వాళ్ళని వాళ్ళ ముద్ర ఉంగరాలను తీసుకొని వినియోగించుకుంటూ ఉన్నారు। मनुष्य लोग अपनी स्वार्थी की पूर्ति के लिए दूसरे लोग का अंगूठी को लेकर उसका उपयोग कर रहे हैं। జెరుబ్బాబెలు విషయంలో దేవుడు ఎన్నుకొని ఒక ముద్రణ ఉంగరంగా తను మార్చి అధికారం ఇచ్చి వాడుకుంటూ వచ్చాడు। जरुब्बाबेल को चुनकर एक मुद्रित अंगूठी के रूप में वह उसका इस्तेमाल किया। ఈ రోజు క్రొత్త నిబంధన సంఘం కూడా आज के दिन नए नियम की कलीसिया भी దేవుడు ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు। प्रभु उनके प्रति एक उन्नत इच्छा को बनाए रखा है। ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వాక్యం మనం చదివినప్పుడు इफिसियों की पत्री पहला अध्याय 13वें वचन को जब हम पढ़ते हैं तो ఒకసారి మనం చదువుకుందాం। एक बार पढ़ते हैं, और उसी में तुम पर भी जब तुमने सत्य का वचन सुना, सत्य के वचन सुना, जो तुम्हारे उद्धार का सुसमाचार है, और जिस पर तुमने विश्वास किया, प्रतिज्ञा किए हुए पवित्र आत्मा की छाप लगी, पवित्र आत्मा की छाप लगी। హల్లెలూయా हालेलुया। ఇక్కడ మీరు సత్యవాక్యమును విని यहाँ पर आप सत्य वचन को सुनकर రక్షణ సువార్తయందు విశ్వాసం ఉంచి उद्धार के सुसमाचार पर विश्वास रखकर వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడితిరి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు। प्रतिज्ञा किए हुए आत्मा के द्वारा आप पर छाप लगाई करके प्रेरित पौलुस इफिसियों की कलीसिया को लिख रहा है। ఈ రోజు సత్యవాక్యాన్ని విని దాని ప్రకారం నడిచే మన జీవితాల్లో आज के दिन सत्य वचन को सुनकर उसके प्रकार चलने वाले हमारे जीवन में రక్షణ సువార్త ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఉంచి उद्धार के सुसमाचार के द्वारा मसीह पर विश्वास रखते వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం ముద్రించబడ్డాం। प्रतिज्ञा किए हुए आत्मा के द्वारा हम पर छाप लगाई गई है। అంటే దేవుని పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకుంటూ వచ్చారో इसका अर्थ है जो कोई प्रभु की पवित्र आत्मा को पाते रहेंगे వాళ్ళు ఆత్మ చేత ముద్రించబడ్డారు అని అర్థం। वे आत्मा के द्वारा मुद्रित किए हुए गए हैं। इसका ఆత్మ చేత ముద్ర, आत्मा के द्वारा उन पर छाप लगा। ఈ ముద్ర ఎలా పడిపోతుందో, यह छाप जिस प्रकार लगता है, ఆ ముద్ర పడిన తర్వాత సీలు వేయబడిన తర్వాత जैसे ही वह छाप लगता है ఇంకా అది ఆ శాసనం అమలు చేయబడినట్లే वह कानून लागू में आता है। ఈ రోజు మనల్ని కూడా
आज के दिन हम దేవదేవుడు महान परमेश्वर మనల్ని ముద్రిస్తూ ఉన్నాడు. हम पर चाप लगा रहा है। వీరు పరసంబంధమైన వాసులు, ये स्वर्गीय वासी है, వీరి రాజ్యం పరలోక రాజ్యము, इनका राज्य स्वर्ग है, వీరు పరలోక పౌరసత్వాన్ని కలిగిన వారు, ये स्वर्गीय राजत्व को प्राप्त किए हुए हैं। వీరు ఈ లోక సంబంధమైన కాదు, ये इस संसार संबंधी लोग नहीं है, వీరు ప్రత్యేకించబడిన ప్రజలు ये अलग किए हुए प्रजा है అని అనుటకు గుర్తుగా इस प्रकार వీళ్ళ మాటలు పనులు క్రియలు అన్ని ప్రత్యేకంగా ఉంటాయి అని చెప్పి इनके बाद काम सब अलग रहेगा करके बताकर ఈరోజు పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్ర వేశాడు. आज पवित्र आत्मा के द्वारा हम पर चाप लगाया गया है। ఎప్పుడైతే ముద్ర వేయబడ్డామో जिस समय चाप लगाया गया है, ఇంకా ఈ ముద్ర ఈ సీల్ మనం విప్పడానికి లేదు. इस चाप को हम लोग खोल नहीं सकते हैं। ఇది దేవునికి సొంతం చేయబడుతుంది. यह परमेश्वर के अधीन हो जाता है। ముద్రించబడినటువంటి ఆ యొక్క విధానం, चाप लगाया हुआ विधि जो है, ముద్రించబడిన ఆ యొక్క విధానం मोहर लगा हुआ जो विधि है, అది దేవుని సొంతం చేయబడుతుంది. वो परमेश्वर के अधीन होता है, దేవుంది అని పిలువబడుతుంది. प्रभु का करके बुलाया जाता है। అందుకనే ఈ విశ్వాస యాత్రలో పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డామన్న సంగతి మనం మర్చిపోకూడదు. इसलिए इस विश्वास की यात्रा में पवित्र आत्मा के द्वारा हम पर चाप लगाया गया करके इस विषय को नहीं भूलना है। పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే ముద్రించబడ్డామో पवित्र आत्मा के द्वारा जब हम चाप लगाया जाता है, ఇంకా లోకానికి సంబంధించిన వారం కాదు, संसार संबंधी नहीं है, సాతానికి సంబంధించిన వారం కాదు, शैतान के संबंधी नहीं है। మన రాజ్యం వేరు, हमारा राज्य अलग మనం है, చేరే స్థలం వేరు, हम जहाँ पहुँचते हैं वहाँ स्थान अलग మన है, యొక్క క్రియల విధానాలు వేరు हमारे कार्य अलग है। అని ప్రత్యేకించబడినటువంటి విధానంలో ఈ విషయం మనకి తేటతలం చేయబడుతూ ఉన్నది. इस प्रकार अलग किए हुए रीति रिवाज से ये सारे विषय हमें बताया जा रहा है। ఎవరైనా ఈ ముద్రని ఈ సీల్ ను విప్పారంటే, कोई भी हो, अगर यह मोहर या चाप को खोला जाए तो, అంటే ఆ పరిశుద్ధాత్మ సీలుని తొలగించారంటే, अर्थात पवित्र आत्मा द्वारा जो चाप लगाया गया है उसे खोला जाए तो, అంటే ఇంకా మనం ఆ దేవుని బిడ్డలం కాదని అర్థం. तो हम परमेश्वर के बच्चे नहीं है करके इसका अर्थ होगा। దేవుని సొంతైన ప్రజలను కాదని చెప్పి, प्रभु के अधीन उसके अधीन होने वाले बच्चे नहीं होंगे। అందుకనే ఆ ఎఫెసీ పత్రికలోనే 4వ అధ్యాయం 31వ వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, इसलिए एफेसी की पत्री में 4 अध्याय 30वें वचन में क्या लिखा गया है? మీరు ముద్రించబడ్డారు కనుక आप मुद्रित किए गए हो, ఈ పరిశుద్ధాత్మ ముద్రని మీరు విప్పకుండా ఉన్నట్లుగా ఈ విధంగా చేయండి అని చెప్తున్నాడు. इस पवित्र आत्मा द्वारा लगाए गए चाप को ना खोला जाए, इसलिए इस प्रकार से आप करो करके बताया जा रहा है। చదువుదాం, ఆ మాట కూడా చదువుదాం. एक बार पढ़ते हैं। परमेश्वर के पवित्र आत्मा को शोकित मत करो, जिससे तुम पर छुटकारे के दिन के लिए चाप दी गई है, छुटकारा दिन तक चाप दिया गया है। हालेलुया, हालेलुया। పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. पवित्र आत्मा को आप शोकित मत करो। పరిశుద్ధాత్ముడు చాలా కోమలమైన వాడు. पवित्र आत्मा बहुत ही कोमल है। పరిశుద్ధాత్ముడు చాలా సున్నితమైన వాడు. पवित्र आत्मा बहुत ही कोमल है। ఈ రోజు పరిశుద్ధాత్మ అభిషేకం చేత మనం నింపబడుతున్నాం. आज के दिन पवित्र आत्मा के द्वारा हम भर दिए जाते हैं। ఆత్మ నింపుదల కలిగి ఆత్మానుసారమైన మార్గంలో మనం సాగుతూ ఉండాలి. आत्मा को पाकर आत्मा के अनुसार उनके मार्गों पर जाना है। కానీ పరిశుద్ధాత్మని ఎప్పుడు మనం దుఃఖపరచకూడదు. लेकिन पवित्र आत्मा को कभी भी दुखित या शोकित नहीं करना चाहिए। ఆర్పే పనులు మనం చేయకూడదు. आत्मा को बुझाने वाला काम नहीं करना चाहिए। ఆత్మని పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పనులు మనం చేయకూడదు. पवित्र आत्मा को दुखित करने का काम नहीं करना चाहिए। అలనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ఎంతో మంది ఆ కనాను చేరడానికి బయలుదేరారు. उन दिनों में इस्राएल प्रजा अरण्य यात्रा में कई लोग कनान देश में पहुंचने के लिए बाहर निकले, వాగ్దాన దేశం చేరాలని బయలుదేరారు. प्रतिज्ञा किए हुए देश में जाने के लिए निकल गए। కానీ అనేకులు మార్గ మధ్యలో ఏం చేశారంటే, लेकिन कई लोग मार्ग में क्या किए? దేవుని ఆత్మను దుఃఖింపజేసినారు. परमेश्वर की आत्मा को दुखित किए। ఎవరైతే దేవుని ఆత్మను దుఃఖపరిచారో, जो कोई परमेश्वर की आत्मा को दुखित किया, అరణ్యంలో ఆకులు రాలిపోయినట్టుగా ఎండిపోయిన ఆకులు రాలినట్టు రాలిపోయారు. उस वन में ही जिस प्रकार सूखे पत्ते झड़ जाते हैं उसी प्रकार उनका भी मृत्यु हुआ। వాళ్ళ పిల్లలు వచ్చి వాగ్దానం చేశారు, చేరారు. కానీ बच्चे के बच्चे प्रतिज्ञा किए हुए देश में तो पहुंच गए। బయలుదేరిన వారిలో కాలేబు యెహోషువ ఇద్దరు మాత్రం చేరుకున్నారు. जो वहाँ से निकले हैं उनमें से सिर्फ कालेब और यहोशू को छोड़ वो दोनों ही वहाँ पर पहुंच पाए। వారిద్దరే దేవుని ఆత్మను దుఃఖపరచకుండా ఆయాసపరచకుండా ఆత్మను సంతోషపరచుకుంటూ విశ్వాసంగా కలిగి నడిచిన వారిద్దరు. वो दोनों ही परमेश्वर की आत्मा को दुखित या शोकित ना करते हुए उनकी आत्मा को संतुष्ट करते हुए उस देश में पहुंचने वाले ठहरे। ఈ రోజు మనం కూడా పరలోక సంబంధమైన వాగ్దాన దేశానికి పరమ కానానికి మనం యాత్ర చేయుచున్నాం. आज के दिन हम भी स्वर्गीय देश को पाने के लिए हम लोग यात्रा कर रहे हैं।